ఏపీలో సంచలనంగా మారిన కలుషిత ఆహారానికి ముగ్గురు చిన్నారులు బలి. మరో 35 మందికి తీవ్ర అస్వస్థత. అనకాపల్లి జిల్లాలో ఓ ట్రస్ట్ హాస్టల్లో దారుణం. అరెస్ట్. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కోటవరట్ల నర్సీపట్నం గ్రామీణం వారంతా ఆదివాసీ పిల్లలు. బువ్వ పెడతాం, బడికి పంపి అక్షరాలు నేర్పుతాం, మా దగ్గరకు పంపండి అంటే పిల్లల బతుకులు బాగుపడతాయని తల్లిదండ్రులు ఆశపడ్డారు. నమ్మి ఆ పాస్టర్ వెంట పంపించారు. మత ప్రచార ట్రస్ట్ ముసుగులో నిర్వహిస్తున్న ఆ ఆశ్రమంలో చేరి ఆ పసిపిల్లలు అయితే అక్షరం ముక్క నేర్చుకోకముందే కలుషిత ఆహారానికి బలయ్యారు. వసతి గృహ నిర్వాహకుడి నిర్లక్ష్యానికి అక్కడ అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు అయితే బలైపోయారు. మరో 35 మందికి పైగా పిల్లలు తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్ల ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వసతి గృహాన్ని సీజ్ చేసి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. ఈ విధంగా అనకాపల్లి జిల్లా పాయకరాపేట మండలం కోటవరట్లకు చెందిన పాస్టర్ ముక్కుడుపల్లి కిరణ్ కుమార్ కోటవరట్ల మండలం కైలాసపట్లోని విద్యుత్ ఉప కేంద్ర సమీపంలో చిన్న రేకుల షెడ్లో ఓ ప్రార్థనా మందిరం నడుపుతూ ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నిస్తూతి ఆరాధన ట్రస్ట్ పేరుతో ఆ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. ట్రస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ వసతి గృహం నిర్వహణకు అనుమతులు తీసుకోలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో అక్కడ పరిచయస్తులైన పాస్టర్ల ద్వారా అక్కడ విశ్వాసకులతో మాట్లాడి వారి పిల్లలను ఆశ్రమంలో అయితే చేర్పించుకున్నారన్నమాట. మొత్తం 97 మంది పిల్లలు ఈ హాస్టల్లో ఉంటూ సమీప పాఠశాల కళాశాలలో చదువుకుంటూ ఉన్నారు. నక్కపల్లికి చెందిన కొంతమంది సమోసాలు కోటవరట్ల మండలం అక్కడ పందూరులో జరిగిన పెద్ద కర్మలో మిగిలిన చికెన్ బిర్యానీ, అన్నం, కూరగాయలు, సాంబారు, పూర్లు తెచ్చిచ్చారన్నమాట. వీటిని తిన్న తర్వాత తొలుత చింతపల్లి మండలం నిమ్మకపాలానికి చెందిన 1వ తరగతి విద్యార్థి అయితే వాంతులయ్యాయి. హాస్టల్ సిబ్బంది బాగుని కోటవరట్ల సామాజిక ఆరోగ్య కేంద్రానికి అయితే తీసుకెళ్లారన్నమాట. ఇలా మొత్తంగా 50 మంది పరిస్థితి అయితే వాంతుల విరేచనాలతో ఉండడంతో ముగ్గురు అయితే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది ఏపీలోని. ఇదే మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్